చాలా బాగుందన్న సినిమా, చాలా బాగుందండి. ఎలా ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ ఉందా సినిమా? బాగుందన్న సినిమా. ప్రేమంటే అనే సినిమా చూసాను భయ్య, చాలా బాగుంది, చాలా డిఫరెంట్ జోనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాం. నేను నిజంగా స్టోరీ అయితే హైలైట్ ఉంది సార్. నిజంగా అన్యున్న దాంపత్యం అంటారు కదా, అలా అనిపించింది నాకు సినిమా చూస్తుంటే. హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ, ఆ పంచ్ డైలాగులు కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఆనంద్ గారి గురించి చెప్పాలంటే మెయిన్గా హీరోయిన్ గురించి అసలు క్రేజీ భయ్య. నిజంగా ఆ యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అలాగే ప్రియదర్శన్ అన్న అసలు మామూలు ఎక్కడ కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ డైలాగులు అనేది నాన్ స్టాప్లో టక్క పడిపోతున్నాయి. అలాగే మేము చెప్పుకోవాలంటే ఈ సినిమాలో సుమ గారు అలాగే ఆ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైప్ అయితే అదిరిపోయింది. అసలు ఆ కామెడీ ఫుల్గా ఎంజాయ్ చేసాను భయ్య. సినిమాలు అలాగే చూసుకుంటే కూడా మనం ఐపరాది కానీ ఇలా కాంబినేషన్ సుమ గారు ఉండడం, అసలు ఆ సీన్స్ అంటే ప్రతి సీన్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. కామెడీ టైమింగ్ ఉంది భయ్య ప్రతి ఒక్కరికి. వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం టైమింగ్లో కామెడీ అనేది ఎలా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు. చాలా బాగా కామెడీ అయితే వేరే లెవెల్ అనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన స్టోరీ తీసుకొచ్చారు. ఈ ఫ్రైడే అయితే ఖచ్చితంగా చెప్తున్నా భయ్య, బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రేమంటే అంటే ఏమన్నా సినిమా అన్న సినిమా, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్య. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు చూసుకునే కొద్ది కూడా అప్పుడే అయిపోయింది అన్న ఒక థ్రిల్లింగ్, తొందరగా అయిపోయింది అన్న అనిపించింది సినిమా. సినిమా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అసలు డైలాగ్ ఉంటాయి చూసిన పట్ట డైలాగ్స్ చాలా ఎంజాయ్ చేసాము. ఐబ్రాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అలాగే డైరెక్షన్ మంచిగా అనిపించింది నాకు, చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది డైరెక్షన్. అలాగే విజువల్స్ మెయిన్ చెప్పుకోవాలంటే ఆ లొకేషన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ చెప్పేది ఉంది భయ్య, సినిమా గురించి అయితే ఒకే ఒక మాట చెప్తా, బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. ఇప్పుడే ప్రేమంటే మూవీ చూసాను. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే పేరుకు తగ్గట్టు ప్రేమగా ఎలా ఉండాలో చాలా బాగా చూపించారన్న. మెయిన్లీ మన హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ప్రియదర్శి గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఆనంద్ గారి అసలు ఆమె కామెడీ టైమింగ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ డైరెక్టర్ గారు చాలా మంచి స్క్రిప్ట్తో వచ్చారు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, లవ్లో ఉన్న వాళ్ళు అందరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే అసలు ఎలా ఉండాలి బాండింగ్ అంటే దానికి ప్రతిరూపమే ప్రేమంటే సినిమా అని చెప్పుకోవచ్చు. సో సుమ గారి యాక్టింగ్, సుమ గారి కామెడీ యాజ్ యూజువల్ గా కుమ్మేశారు ఆమె అయితే. సో ప్రియదర్శి గారికి మంచి బ్లాక్ బస్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక సాంగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇప్పుడే రింగ్ టోన్ కూడా పెట్టుకున్నా, అంత బాగుంది. సో మంచిగా ఫ్యామిలీ తోటి వెళ్ళి మంచిగా నవ్వుకొని మంచిగా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే ప్రేమంటే. సో ప్లీజ్ డు విజిట్ ఇన్ థియేటర్. అన్న ఇప్పుడే ప్రేమంటే సినిమా చూసిన, సినిమా మాత్రం ర్యాంప్ ఆడించిందన్న. సినిమాలో ఉన్నంత వరకు చాలా చాలా అంటే చాలా నవ్వుకున్నా నేను. ప్రియదర్శిని గారి యాక్టింగ్ అయినా సరే, ఆనంది యాక్టింగ్ అయినా సరే ఇరగ కుమ్మారన్న. ఈ మధ్య కాలంలో చాలా లవ్ బ్రేకప్స్, చాలా పిల్లమోడు కొట్లాట చాలా మనం చూస్తాము. అట్లాంటి వాళ్ళందరికీ ఇట్లాంటి సినిమా చూస్తే కంపల్సరీ వాళ్ళు మళ్ళీ ప్యాచప్ అవుతారన్న. ఎందుకనంటే సినిమాలో సందేశం అలా ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని అభిమానించండి. ఈ ప్రేమంటే కింద త్రిల్లు ప్రాప్తి రస్తు అంటే ఫస్ట్ నేను ఏంటి త్రిల్లు ప్రాప్తి రస్తాను అని అనుకున్నా, కానీ క్లారిటీ వచ్చేసింది అన్న సినిమా చూసినాక. అంత ఫన్ వేలో ఉంది. ఇంకా సుమ గారైనా సరే, మన ఆది గారైనా సరే, అసలుకి యాక్టింగ్ అనేది లైక్ ఒక కామెడీ వేళ చించి పడేశారన్న. చాలా అంటే చాలా నచ్చింది. డైరెక్టర్ గారు అయితే చాలా మంచి వేళ తీసుకెళ్లారు సినిమా, చాలా నచ్చింది నాకు. ఇంకా మన యాజ్ యూజువల్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కుమ్మేశారన్న మీరైతే. చాలా అంటే చాలా బాగుంది. టోటల్ ఓవరాల్ గా సినిమా ఈ వీక్ లో బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు మనం. చాలా అంటే చాలా బాగుంది. అలా ఇప్పుడే చూసాను ప్రేమంటే సినిమా అంటే ఇలా ఉండాలి. నిజంగా ఇలాంటి లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ ఉంది అనమాట. హస్బెండ్ వైఫ్ కలిసి చేసే విధానం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆ లవ్ ని చాలా బాగా చూపించారు. అలాగే ప్రియదర్శిని గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా మొత్తాన్ని చాలా నీట్ గా తీసుకెళ్తారు అనమాట. సో డైరెక్టర్ గారు మంచి స్టోరీని తీసుకొని దాన్ని హస్బెండ్ వైఫ్ స్టోరీగా మార్చి
చాలా అంటే చాలా బాగా చేశారు అనమాట. చేజింగ్ సీన్స్ కానీ దొంగతనం చేసే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ రివీల్ చేయకూడదు కానీ చాలా మంచి పాయింట్ ఇది అనమాట. ఫన్తో పాటు ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని చూపించారనమాట. అంత బాగుంది. డైరెక్టర్ గారు ఒక మంచి సినిమాని తీశారు. సో ప్రేమంటే సుమా గారి క్యారెక్టర్ అయితే వచ్చినప్పుడల్లా చాలా ఫన్ జనరేట్ అవుతుంది అనమాట. వెన్నెల కిషోర్ సుమా మధ్య వచ్చే సీన్స్ కానీ సుమాకి హీరో మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సిచ్యువేషనల్ సాంగ్స్ అనమాట. మెయిన్ హైలైట్ అంటే లవ్ అనమాట. భార్య భర్తల మధ్య ఉండే లవ్ ఏ సిచ్యువేషన్లోనైనా వదలకూడదు అనేది చాలా బాగా చూపించారనమాట. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. నీట్గా చాలా ఖర్చు పెట్టి తీశారనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా ప్రేమంటే.